జీవము లేనివారు. ఇక్కడ ఎవరైనా అటువంటి పరిస్థితులు ఉన్నారేమో, ఈరోజు దేవుడు మన మధ్య కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఎంతోమంది నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల్లో ఈ 2025 యు సీ ఆల్ దట్ గాడ్ వాస్ గివెన్ మీ వాస్ హ్యావ్ హోప్. నిరీక్షణ కలిగి ఉంటాడు. ఎందుకంటే అపవాది నీ దగ్గర నుంచి ఏదైనా దొంగిలిస్తాను దేవుడు అనుమతిస్తాడు, కానీ నీలో మాత్రం నిరీక్షణ పోకూడదు. ఏదైనా నీ ముందు పోవచ్చు కానీ నిరీక్షణ పోకూడదు. నీ చుట్టూ ఎన్ని పోవచ్చేమో కానీ నీలో నిరీక్షణ పోకూడదు. నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితుల్లోకి నువ్వు రావచ్చేమో కానీ నిరీక్షణ పోగొట్టుకోవద్దు. ఆయన ఎందు నిరీక్షణ ఉంచిన వారిని ఆయనే ఆదుకునే దేవుడు అండి. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఆయన ఎంత నిరీక్షణ ఉంచినా ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. చేతకాని పరిస్థితుల్లో విడిచిపెట్టే దేవుడు కాదు. నాశనానికి విడిచిపెట్టే దేవుడు కాదు. శత్రువు మింగు వేసేలాగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు దేవుని సందర్భంలో మనం పరీక్షించుకోవాలి. డూ యూ హ్యావ్ హోప్ ఇన్ అవర్ లైఫ్స్? నిరీక్షణ ఆధారమైన యేసుని నమ్ముతూ, హీ ఈస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ సాల్వేషన్.